మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను మీకోసం అందిస్తున్నాను. ఛానల్లో చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చినటువంటి అప్డేట్స్లో ముఖ్యంగా జూలై ఆగస్టు మాసాల్లో గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు కొలువుల భర్తీపై ప్రధానంగా ఫోకస్ చేయడము, తర్వాత ఎఫ్సెట్ టెస్ట్ జోన్ ఎంపికను మార్చలేము, అంటే ఎంసెట్ ప్లేస్లో ఎఫ్సెట్ వచ్చింది, దానికి సంబంధించి ఒక అప్డేట్ కనబడుతుంది. గురుకుల టీజీటీ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటూ ఒక ఆర్టికల్ కనబడుతుంది. రైల్వేలో కొలువుల జాతర 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషను. ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు చూడండి, జూలై ఆగస్టు మాసాల్లో గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు తేదీల ప్రకటనపై అధికారుల కసరత్తు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది, ఎల్లుండి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అని. సో గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి మాత్రము షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా జూలై లేదా ఆగస్టు నెలలలో ఈ ఎగ్జామ్స్ అయితే దాదాపుగా కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రీసెంట్గా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రిలిమ్స్ ఏమో మే లేదా జూన్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ కండక్ట్ చేస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ మధ్య గ్యాప్లో మనకు ఈ ప్రిలిమ్స్ మెయిన్స్కి మధ్యలో ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్కి మధ్యలో గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా కంప్లీట్ చేయాలని అధికారులు అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. ఒకటి క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వం వీలైనంత వేగంగా మరి దాదాపు డిసెంబర్లోపే ఈ ప్రక్రియను మొత్తం క్లోజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీరైతే ఇంకా ఒక డేటు అంటే అనౌన్స్ చేయడమే తర్వాయి జూలై లేదా ఆగస్టులో దాదాపుగా ఈ ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదొకటి. అండ్ నెక్స్ట్ మీరు చూడండి, కొలువుల భర్తీపై ఫోకస్, పార్లమెంటు ఎన్నికల నగారం మోగేలోపే నోటిఫికేషన్ల జాతర, గ్రూప్ 2 గ్రూప్ 3లకు అదనపు నోటిఫికేషన్లు ఇచ్చే యోచన. ఇక్కడ పోస్టులు పెరగబోతున్నాయి. గ్రూప్ 2 గ్రూప్ 3లకు సంబంధించి ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం కూడా వీలైనన్ని ఎక్కువ ఖాళీలను వీటికి కలపాలనే ఒక నిశ్చయంతో ఉంది. మరోవైపు మెగా డిఎస్సి దాదాపు కొలికి వచ్చింది, ఇంకా నోటిఫికేషన్ రావడమే మనకు మిగిలి ఉంది. ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వం అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే మరి నోటిఫికేషన్ ఇవ్వడము, మళ్ళీ ఏదో లీగల్ ఇష్యూ ఎదురు కావడము, ఇవన్నిటిని పే చేయడానికంటే ఎలాంటి అసలు ఈ న్యాయపరమైనటువంటి అవరోధాలు రాకుండా రిక్రూట్మెంట్ని పూర్తి చేయడం పైన అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మనకు మార్చిలో పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కోడ్ రావడానికంటే ముందే వీలైనన్ని నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను మరి తన వైపు తిప్పుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మీరైతే సిద్ధం కండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఉద్యోగార్థుల డిమాండ్ల మేరకు మొదట టీఎస్పీఎస్కి కొత్త చైర్మన్, సార్ ఇదంతా మనకి జరిగింది, ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటేనే ఇక్కడ డిస్కస్ చేస్తాను. ప్రభుత్వం త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 13,000 మందికి పైగా, అదేవిధంగా గురుకుల గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1997 మందికి, స్టాఫ్ నర్సులు 7,094 మందికి ఇప్పటికే మరి అపాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా పోతే మనకి మొదటగా గ్రూప్ 1 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచడము, రీసెంట్గా నోటిఫికేషన్ 563 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వడము, ఇదంతా కూడా గ్రూప్ 1కి సంబంధించి ఉంది. గ్రూప్ 2లో 783 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 3లో 1360కి పైగా ఖాళీలు ఉన్నాయి. 2022 నుంచి ఇప్పటి వరకు ఏర్పడ్డ ఖాళీలను కలుపుకొని అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారము. ఇక్కడ మీరు గమనించండి, ప్రధానంగా 2022 నుంచి ఇప్పటి వరకు ఏర్పడ్డ ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఈ మధ్య గ్యాప్లో, అంటే దాదాపు ఒక 1.5 ఇయర్లో ఎన్ని ఖాళీలు అయితే ఏర్పడ్డాయో అవన్నిటినీ కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయబోతున్నారు. కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకైతే ఒక బొనాంజా అని చెప్పుకోవచ్చు. ఈ అదనపు పోస్టులు కలవడము చాలా లక్ అనే చెప్పుకోవచ్చు మనము. ఇక త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటన, గ్రూప్స్తో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేసేలా మెగా డిఎస్సి నిర్వహిస్తామని, గ్రూప్స్తో పాటు మెగా డిఎస్సి వైపు కూడా మేము దృష్టి సారించామని ముఖ్యమంత్రి అయితే ప్రకటించడం జరిగింది.
ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇది కూడా మనకి దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి డిఎస్సి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రానుంది. త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో దాదాపు 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తిస్తున్న ప్రభుత్వం పోలీసు, రెవెన్యూ, వైద్య, విద్యుత్తు, అటవీ, వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇది కీలకమైన పాయింట్ అండి. కొత్త నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో 5,000 పోస్టులు రానున్నాయి. పోలీసు, రెవెన్యూ, వైద్య, విద్యుత్, అటవీ, వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే అర్థమవుతుంది. ఇక వయోపరిమితి ఆల్రెడీ 46 ఏళ్లకు పెంచడం జరిగింది. ఇది కూడా ఇదివరకు నేను ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ చెప్పడం లేదు. ఇక ఇంజనీరింగు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్కు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి జోన్ ఎంచుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మీరు టెస్ట్ జోన్ ఎంపిక చేసుకున్న తర్వాత మార్చడం కుదరదు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వెబ్సైట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అంటే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వరకు, ఆలస్య రుసుముతో మే 4 వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్సైట్ పరీక్షల కోసము తెలంగాణలో ఈసారి 21, తెలంగాణ, ఏపీలో ఈసారి 21 టెస్ట్ జోన్లు అయితే ఏర్పాటు చేశారు. వీటిలో 3 జోన్లను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థులు ఎంచుకున్న ప్రకారం ఆయా జోన్లలోనే పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నట్లు వెబ్సైట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు. కాబట్టి మీరు టెస్ట్ జోన్ ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, వీరు ఓపెన్ కోటా 15% సీట్లకు మాత్రమే అర్హులు. నాన్ లోకల్ కోటా కింద వీళ్ళు 15%కి అయితే ఎలిజిబుల్. మరోవైపు గురుకుల టీజీటీ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు, ఎల్లుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంది. తెలంగాణ సంక్షేమ గురుకులాలలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో ఉంచింది. 4,020 టీజీటీ పోస్టులకైతే రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలు విడుదల చేసి ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధృవపత్రాల పరిశీలనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, గిడుగు రామ్మూర్తి భవన్ ఆవరణలో హాజరు కావాలని సూచించింది. కాబట్టి మీకు ఎక్కడెక్కడైతే అటెండ్ కమ్మంటున్నాడో మీ టైమింగ్స్, మీ షెడ్యూల్ మొత్తం ఇచ్చాడు. దాంట్లో చూసుకోండి వెన్యూస్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కడున్నాయి, ఏ టైంకి ఉన్నాయి, జాగ్రత్త చూడండి. ఎందుకంటే టైంకు మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఉండాలి. అన్నీ మీకు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. ఏవి ఎసెన్షియల్గా ఉన్నాయి, గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి అడగండి. వాళ్ళు ప్రధానంగా వేటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా సర్టిఫికేట్ మీ దగ్గర లేకుంటే ఆందోళన చెందకండి. ఇప్పటికిప్పుడు మరి దాన్ని తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇదివరకే మరి అట్లా పరిస్థితి ఉన్నటువంటి క్యాండిడేట్లు గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు వాళ్ళకి ఎలాంటి అనుభవం ఎదురైంది, ఇవన్నీ మీరు జాగ్రత్తగా కనుక్కోండి. దాదాపు అందరు అభ్యర్థులు కూడా అలర్ట్గానే ఉన్నారు ఈ విషయంలో. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇక రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 9,000 టెక్నీషియన్ పోస్టులు, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో గ్రేడ్ 1 సిగ్నల్ 1,100 పోస్టులు, గ్రేడ్ 3 7,900 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇది మీరు ప్రధానంగా చూసుకోండి. గురుకుల టీజీటీ ఫలితాల వెల్లడి 2-3 రోజుల్లో డిఎల్, జేఎల్ ఫైనల్ లిస్టు. ఇది ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఈ డిఎల్, జేఎల్ది. అంటే కొంత ముఖ్యంగా ఎవరైతే మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ ఇష్యూస్ సంబంధించి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కావచ్చు, వాళ్ళు ఒకసారి మెడికల్ బోర్డుకి రెఫర్ చేయడం జరిగింది. దానికోసం ఇది కొంచెం లేట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మనకు 2-3 డేస్లో ఈ రిజల్ట్స్ అయితే పూర్తి ఫైనల్ లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మరి ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డెమోలు పూర్తి చేసుకున్న డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను కూడా బోర్డు 2-3 రోజుల్లో వెల్లడించనుంది. కోడ్ వచ్చేలోపు ఖాళీల భర్తీ కంప్లీట్, ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయింది గురుకుల బోర్డు. కాబట్టి అందరూ కూడా కోడ్ వచ్చేలోపే మీరు ఆయా పాఠశాలలో చేరడం అయితే ఖాయం. పాఠశాలలు, కళాశాలలు ఇది కూడా అదే ఉంది మనకి. వైద్య పరీక్షల నివేదిక ఆలస్యం కావడంతో
2717 జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఆదివారం వెల్లడించాలని గురుకుల బోర్డు భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసింది. ఈ పోస్టులకు ఎంపికైన దివ్యాంగ అభ్యర్థుల వైద్య పరీక్షలు పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది అని ఉంది. సో ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అందిస్తాను.